హాయ్. హలో. బాగున్నారా? హ్మ్. బాగుంటారు. ఎందుకు బాగారు? అందరి చేత అన్నీ చేయించుకొని చక్కగా కూర్చొని ఎందుకు బాగారు? ఏంటి కోపం వస్తుందా ఇలా అన్నానని? అన్నీ ఉన్నప్పుడు, అందరు ఉన్నప్పుడు ఎగురుకుంటా రోజు మార్చి రోజు వచ్చి ఫ్యామిలీ వద్దన్న ఇంటబడి ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరు చచ్చిపోయారు కదా, అందరు ఇదైపోయారు కదా, ఒంటరి అయిందని మీకు ఎల్లబుద్ధి కావట్లేదా? ఇదే కదా న్యాయం, ఇదే కదా దేవుడు చెప్తుంది. ఎంత చక్కగా మాటలు నేర్చుకున్నంత ఇదిగా సంసారాన్ని చక్కబెడతా నేర్చుకుంటే బాగుపడేవాళ్ళు. అవసరమైనప్పుడు చక్కగా ఇంటి చుట్టూ తిరిగి వద్దన్నా అవునన్నా కాదన్నా తిరిగి అన్నీ చేయించుకున్నారు, పెంచి పెద్ద చేసుకున్నారు. ఏంటి మీరే పెంచారా? మీరే పెంచామని ఫీల్ అవుతున్నారా? సిగ్గుందా? అసలు బుద్ధుందా? మీరు పెంచారా? వాళ్ళ నోటికాడది కడుపులోది లాక్కొని, నోటికాడది లాక్కొని, ప్లేట్లోది లాక్కొని తిని పెరిగారు. నేను పెంచాను, దిక్కులేరు, పట్టించుకోవటం లేదు. బిల్డప్లు ఎవరి గురించి కన్నారు, ఎవరి గురించి పెంచుతున్నారు? అసలు నువ్వు ఎవరికన్నా ఎప్పుడన్నా పిలిచి ఒక జాకెట్ ముక్క పెడతాం కానీ, ఒక ముద్దన్నం పెడతాం కానీ చేసావా? ఫ్యామిలీతో సేవలు చేయించుకున్నావు, ఇంకా ఏం అనిపించలేదా? నిలబడటానికి నీళ్ళు లేకపోతే ఎప్పటి నుంచో దాచుకున్నాయి చేసిచ్చింది, తీసుకున్నావు, చేపించుకున్నావు. అందరిని వరసనే ఆవిడ నువ్వు కలిసి సాగనంపేసేసారు. అదేమంటే మేము కొట్టామా, మేము చంపామా? కొన్ని చేసే పనుల్ని బట్టి కూడా జరిగే ఉంటాయి. తెలుసా అన్నీ తెలుసు. కొంపగా తిరిగి అందరితో సోది మాట్లాడి అయిన దానికి కాని దానికి మీటింగులు పెట్టి మాట్లాడుతున్నావుగా, వాళ్ళు కూడా ఇట్లాగే చేస్తున్నారా? ఇప్పుడు అవసరం లేదని పలకరివా, నువ్వు ఫోన్ చేయనివా, వెళ్ళవా? అసలు ఏమి మానవత్వం ఏమన్నా ఉందా? రోడ్డు మీద వెళ్ళి మాట్లాడితే కూడా మాట్లాడినట్టేనా? రోడ్డు మీద ఉండి పలకరిస్తే కూడా పలకరించినట్టేనా? మీ తెలివికి జోహార్లే అమ్మలారా, మీ సిగ్గుమాలిన తెలివికి జోహార్లు. మీకు అవసరమైనప్పుడేమో ఈడ్ చేసినా కానీ కాళ్ళు పట్టుకొని కదలకుండా ఇచ్చేశారు. ఇప్పుడు అవసరం లేదు, ఏది రాబడలేదు, వాళ్ళతో ఏమి అవసరం ఉందని ఇలా ప్లేట్ ఫిరాయించేసేసి చూస్తలేదు, చేయటం లేదు, ఏమి ఇస్తున్నా. ఇంకేముండే మీ బొంద మీ మొహానికి ఇయటానికి? ఇంకేముండే వాళ్ళ దగ్గర ఇవ్వటానికి? అన్నీ తీసుకున్నారు, అన్నీ నాశనం చేశారు, అందరం సాగనంపారు. ఇంకా కళ్ళు మంట చల్లారలేదా? ఇంకా కడుపులో మంట వస్తానే ఉందా? ఎన్ని పుట్టించి ఎన్ని చేసి కూర్చోనీయకుండా నుంచోనీయకుండా కుటుంబాన్ని వేధించి ఎర్రమని చేశారు. పోలీస్ స్టేషన్లని అవ్వని ఇవ్వని లాస్ట్కి చంపిందాకా మీకు నిద్ర పట్టలేదు. ఇంకా ఇప్పుడు కూడా నిద్ర పడతలేదా? ఇప్పుడు కూడా మీరు మనశ్శాంతి లేరా? ఇదంతా దేవుడు చూస్తా ఊరుకుంటాడు అనుకుంటున్నారా? ఏంటి కొద్దిగా పలకరీయటానికి, కొద్దిగా మర్యాద చేసి ఒక ముద్ద పెడతానికి మీతో కాటలేదా? అమ్మో మా వల్ల కాదమ్మా, అమ్మో అదమ్మా ఇదం. అవునా? మరి మీకు గతి లేనప్పుడు, మీకు దిక్కు లేనప్పుడు ఏం అనిపించలేదా? అప్పుడేమో చక్కగా సమ్మగా చేయించుకున్నారే, అసలు సిగ్గు అనిపించలేదా? ఇంత సాయం చేసే ఎవరన్నా చచ్చిందాకా మర్చిపోము. అంత చేయించుకొని అన్ని విధాలుగా ఎందులో ఇది లేకుండా చేయించుకున్నారు. ఇప్పుడు పనికి రావట్లేదా? ఇంటి చుట్టుపక్కల వాళ్ళు
నీకు అందరూ ఫోన్లు చేసేవాళ్ళు, వాళ్ళు బాగున్నారు, వాళ్ళు మంచోళ్ళ, వాళ్ళతో టైం పాస్ చేసుకుంటున్నావా? చేసుకో, చేసుకో, పుణ్యం వస్తుంది. ఏంటి వీడియోకి లైక్ కొడటానికి అర్థం లేదా? అసలు మీ బతుకులకి అర్థం ఉందా ఏమన్నా? మీ బతుకులకి అర్థం ఉందా? వీడియోకి లైక్ కొడటానికి కామెంట్ పెడతానికి అర్థం లేదు. తిడుతున్నాను, కారణం లేకుండా తిడుతున్నానా? అవును, ఎవరినో తిడుతుంటే మీకెందుకు రోసం వస్తుంది అంటే మీరు అదే కదా. అదే నాకు అర్థం కాలే ఇన్ని రోజులు, ఏంటా ఎలా మాట్లాడుతున్నారని. అడ్డగాడిదల్లాగా అలా సొమ్మంతా తిని బలిసి రోడ్డు మీదకి వెళ్ళి పలకరిస్తారా? ఏమన్నా అని నోరు జారి ఒక మాట అంటే ఉన్నాయి లేని చెప్పుకొని ఫోనులు చేసి తార్చెళ్తారా? జాగ్రత్త, దేవుడు చూస్తా ఊరుకోడు ఇవన్నీ. నిన్నే కాదు, ప్రపంచంలో ఎవరైనా అరాస్కాలు అన్యాయాలు చెప్తే ఒక రోజు అంటూ వస్తుంది తెలుసా? ఏంటి మీ అదిరిపాటు ఏంటి? నువ్వు పలకరియకపోతే, నువ్వు రాకపోతే, నువ్వు చూడకపోతే ఏమన్నా అన్నవారా కదా? అన్నీ పోయినాయి, అందరు పోయారు. ఏంది ఆవిడ మీరు పలకరించేది? ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్తే పెద్ద హిస్టరీ చెబుతున్నావు. ఎన్నిసార్లు తీసుకెళ్ళి ఎన్ని ఇచ్చి ఎన్ని చేసి ఈరోజు అట్లా ఉంది. అది కనపడతలేదా నీకు? నీకు మాట్లాడడానికి అంత ఇమేజ్ అడ్డం వస్తుందా? అప్పుడేమైందమ్మా? అప్పుడెవరు పలకరియలేదే, అప్పుడెవరింటో పిలుచుకోలేదే నిన్ను, ఎవరు పిల్లల్ని తీసుకెళ్ళలేదే. అస్సలు మీలాంటి సిగ్గులేని వాళ్ళకి ఏ తిట్టులు తిట్టాలో ఏం మాట్లాడాలో అస్సలు నాకు అర్థం కావట్లా. దేవుడు నాకు చాలా ఆలోచన ఇచ్చాడు, టెక్నిక్ కూడా ఇచ్చాడు, కానీ మీలాంటి వాళ్ళ గురించి అసలు ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో. ఇప్పుడు కాళ్ళు చేతులు వచ్చినాయని అదిరిపడుతున్నారా? అప్పుడు కాళ్ళు చేతులు లేనప్పుడు కొంగు సాటిని పెట్టుకొని బతికిచ్చినది గుర్తులేదా? రోడ్డు మీద ఉండి పలకరిస్తారా? ఏమన్నా తీసుకెళ్ళి ఇస్తే ఎలా ఉండవని అడిగితే అక్కడే ఉంటా పలకరీయడానికి మీకు తీరటలేదా? ఎన్ని సంవత్సరాలు ఎందుకో వెళ్ళిపో అంటే వెళ్ళలేదా? అసలే సూరు పట్టుకొని వెళ్ళాడారు. అప్పుడు మీకు అవసరం కదా, అప్పుడు వాళ్ళ దగ్గర రాబడి ఉంది కదా, అప్పుడు వాళ్ళందరూ బతికున్నారు కదా. అసలు ఇది ఆలోచిస్తుంటే ఇది ఏంటంటే ఎంత బాధాకరంగా ఉందో తెలుసా? ఏదన్నా ఒక మాట మాట్లాడంగానే ఏడుపు వస్తుంది. ఏదరి నుంచి వస్తుందమ్మా నీకు? ఫస్ట్ మన కర్తవ్యం ఏంటో మనం నెరవేర్చాలి. ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటి పని చేయటానికి? ఆడవాళ్ళే కర్తవ్యాలు నెరవేర్చాలా? ఆడవాళ్ళే ఇది చేయాలా? మగవాళ్ళు చేయకూడదా? ఆడవాళ్ళు చేయకూడదా? ఆడవాళ్ళు చేయొచ్చు, మగవాళ్ళు చేయొచ్చు. మీకు పేర్లు పెట్టేది ఎవరో? కానీ మీ అంత నీచ నికృష్టమైన మనస్తత్వం ఎవ్వరికీ ఉండదనే నేను అనుకుంటున్నా. ఏంటి నన్ను పిలిచారు, నాతో అవసరం గడుచుకున్నారని అంటే చూస్తానికి వచ్చినా, నువ్వు పెళ్ళిళ్ళకి వచ్చి చూస్తానికి వచ్చినా, సంచులు మోసుకెళ్ళినా నువ్వు మేలు చేసినట్టే, నువ్వు అంతా రెక్కరిచ్చినట్టు. ఎవరన్నా చచ్చిపోతే చూస్తానికి వచ్చేసి ఒక 10-11 రోజులున్నా మొత్తం అదంతా నువ్వు చేసినట్టే, అవునా? అబ్బో, నీకున్నంత తెలివి ఎవ్వరికీ లేదు. అప్పుడు లక్షలు ఖర్చు పెట్టి నెలలు పడింతరం కుటుంబాలను వదిలేసి వచ్చి లక్షలు ఖర్చు పెట్టి అప్పులు చేసుకున్న వాళ్ళని ఏమనాలి? వాళ్ళకే పేరు పెట్టాలి? నువ్వు త్యాగమూర్తివమ్మ. ఒట్టి జస్ట్ చూస్తానికి వచ్చి నువ్వు ఒక గంట ఉండిపోతే నువ్వు త్యాగమూర్తివి. అన్నీ చేసేసి అప్పులు చేసేసి ఇది చేస్తే వాళ్ళని ఏమనాలి? మీ త్యాగాలు తగలయ్యా, మీ మాటలు తగలయ్యా. మీరు ఇట్లా మాట్లాడినట్టుగా కొంపట్ల నాశనం అయింది. కొంపట్ల ఇంకా కళ్ళు మంట చల్లారలేదా? ఇంకా మీకు తృప్తి కావటలేదా? ఇంకా అసలు ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు పగబడుతున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? అదేందో ఫస్ట్ చెప్పిస్తావండి. చెప్పి చస్తే దానికి తగ్గట్టు ఆలోచిస్తాము. ఏమేమో మాట్లాడుతున్నారు, అసలు సంబంధం లేదు. చిన్నగా ఏదన్నా అయితే నీకు బట్టలు పెట్టాలి, నీకు అవి చేయాలి, ఇవి చేయాలి. మీరు పెద్దవి అయితే కూడా నువ్వు పట్టించుకోవట్లేదుగా. ఎంత చక్కగా ఎంత నవరింగిల్లాగా నేర్చుకున్నారు. కాళ్ళు చేతులు వచ్చిందాక, మీ అవసరాలు గడిచిందాక, మీరు కొద్ది గుడ్డెక్కిందాక అమ్మ, అయ్య, నాన్న, తమ్ముళ్ళని
చేసావు. అన్నీ అయిపోయినాక నీ అసలు రంగు ఏందో బయటపడింది కదా. నీకెందుకు ఎదటాళ్ళని చూస్తే అంత కుళ్ళు? ఏ విషయంలో కుళ్ళు? అసలు ఎందుకు వస్తుంది కుళ్ళు? ఎప్పుడు వాళ్ళది స్టోరీ ఏంటమేనా? నీ స్టోరీ ఎంతమంది మాట్లాడుతున్నారు ఫస్ట్ చూడు. ఇంటి చుట్టూ వాళ్ళకి అన్నీ తెలియదా? ఎప్పుడేం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో ఏంటో. అందుకే వాళ్ళు అట్లా మాట్లాడేది. ఎవరికాళ్ళు సమర్థించుకుంటే కాదు, ఒక్కసారి మన వల్ల మనం ప్రశ్నించుకోవాలి. మనం చేసేది ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు. ఒక ముద్ద పెడటానికి ఒక 100 రూపాయలు కొనుక్కెళ్ళటానికి, ఎప్పుడన్నా ఒక ముద్ద పెడటానికి మీకు నెలకొచ్చే పింఛనీళ్ళు ఇవ్వాలా? మీ బతుకులు జడ. ఎప్పుడు ఎవరు పెడతారని ఆశపడతాం. ఎవరి కుటుంబాలు కాలిపోయినాయి, ఎవరు చచ్చిపోయారు, అలా మోసుకుందామని తప్పనిడిచి వేరేది ఉండదా? కొంపలకి ఇట్లా నాశనాలు చేసి కొంపలకి నిబ్బెట్టి మీరేం సుఖపడతారు? మీరేం సంతోషంగా ఉంటారు? మీదే ఫ్యామిలీ, మీరే మనుషులు, మీకే మమకారాలు ఉండయి, మీకే న్యాయ అన్యాయాలు తెలుసు. ఇక దేవుడికి తెలియదా? దేవుడికి ఏమి ఉండదా? ఎదటోళ్ళకి ఏమి ఉండదా? దేవుడికి పర్ఫెక్ట్గా ఎవరిని ఎక్కడ పెట్టాలో ఏం చేయాలో తెలుసు. ఒక టైం వచ్చిందనుకో, ఆ టైంలో చేస్తే అప్పుడు దిమ్మ తిరిగి బొమ్మ కనపడిద్ది. మనవన్నీ అప్పుడు గుర్తొస్తాయి. గుర్తొచ్చినప్పుడు నువ్వు అల్లో లక్షణం అల్లాడినా నిన్ను పట్టించుకుంటానికి ఒక్కళ్ళు కూడా ఉండరు. ఒక్కళ్ళు కూడా. ఎందుకో తెలుసా? నువ్వు మనసులను దెబ్బతీస్తున్నావు, మనుషుల జీవితాలు తాడు. ఈ మాట అనకూడదంటే అనకూడదు. ఎన్నని చేయించుకుంటారు, ఎన్నని చేస్తారు మనుషులు కాదా? నువ్వు తినటానికి, నువ్వు ఎరగటానికి నీ బతుకు నీకే సరిపోతుంది. వేరే వాళ్ళు ఎన్ని కుటుంబాలను రకరిస్తారు, ఎంతమందిని జాగుతారు, ఎంతమందికి ఎన్ని ఇస్తారు? ఇది అర్థం అవుతుందా? ఎందుకు బతుకుతున్నారు అసలు? బతుకుతున్నామంటే బ్రతుక్కు ఒక అర్థం ఉండాలి. ఎక్కడ అక్కడ మాట్లాడి ఎవరి దగ్గర నాటకాలు వాళ్ళ దగ్గర వేసి ఇది చేయటం కాదు. నీతి నియమం ఒకటే దేవుడు పెట్టాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో మనం అవి పాటించాలి. అప్పుడే లెక్కలో ఉంటాం, దేవుడి లెక్కలో. లేకపోతే పేజీ ఇట్ట చించి పక్కన పారేసేస్తాడు. అప్పుడు కుక్కలు చింపిన ఇస్తరయిద్ది బతుకు. అప్పుడు తెలుస్తుంది. వేరే వాళ్ళు బాధపడుతుంటే, వేరే వాళ్ళు పిల్లలు చచ్చిపోయి ఏడుస్తూ నీకు అంత ఎగతాళిగా ఉందా? లేదా చిన్న మాట అనగానే నీకు అంత రోసం వచ్చి నువ్వు మొత్తానికి వెళ్ళకుండా మానేసేసి ఇవన్నీ ఆలోచిస్తున్నావు. మరి ఆమెం ఆలోచించాలి? ఉన్నాయన్నీ మీకు పెట్టి మీకు అప్పగిచ్చి మీ పిల్లల్ని మొత్తం కడతీర్చేశారు, మొత్తం అందరిని చంపేశారు. అదేమంటే మేము చంపామా? మీరు చేసిన పనులకే ఇదయింది. బ్రతుకుతున్నాం కాదు, కొద్దిగా సిగ్గు, శరం, సిము, నెత్తురు, మానవత్వంతో అన్నమేగా తినేది. పియ్య పేడ పిసుక్కొని తింటున్నారా? ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడాలి, ఎట్లుండాలి అస్సలే గమనించి బ్రతకాలి. ఈరోజు మనం బాగున్నాం కదా అని అదిరిపడితే కాదు. టైం ఎప్పుడు ఒక్కళ్ళది కాదు. ఫస్ట్ ఆలోచించు. నిలబడటానికి నీళ్ళు లేనప్పుడు, కడుపులో కూడు లేనప్పుడు, కట్టుకోవడానికి బట్టలు లేనప్పుడు నిన్ను ఎవరన్నా పిలిచారా? నిన్ను ఎవరన్నా దగ్గరికి తీశారా? ఇప్పుడు పిలిచిన వాళ్ళని మర్చిపోయావా? చూసిన వాళ్ళని మర్చిపోయావా? మీ గురించి త్యాగాలు చేసి చచ్చిపోయిన వాళ్ళని మర్చిపోయావా? కొద్దిగా సాగు చేయడానికి వస్తే నీకు అంత బాధగా ఉందమ్మా. ఎందుకే మాట్లాడతారు? ఎందుకు నా నోరు తెరిపిస్తారు? నేనేం అనొద్దులే, నా పూజ లేదు, నేను చేసుకోవాలని. కానీ నన్ను ఉండనీట్లా. అసలు డబ్బు అన్నిటికీ డబ్బేనా? మనిషికి మానవత్వం, మర్యాద, ప్రేమలు, గౌరవాలు, కొన్ని ఇష్టాలు ఏమి ఉండవా? డబ్బుతో ఏం చేస్తారే మీ బొంద? రకరకాల తిండి తింటాం, 10 సార్లు బాత్రూమ్కి వెళ్తుంది. అప్పటి డబ్బుతో ఏం చేయలేము. మనిషి క్యారెక్టరు, మనిషి నడవడి, మనిషి మాట, మనిషి బ్రతుకు. చచ్చిపోతే తీసుకెళ్ళేది ఏంటి? ఒక చిన్న పేరు, పలానా మనిషి ఇట్లా చేసింది, పలానోడు ఇట్లా చేశాడు, ఇప్పుడు ఇలా చచ్చిపోయాడు, అంతే. ఇవన్నీ పాపపు మూట కట్టుకోవటమే. మీరు ఇవన్నీ పాపాలు మూట కట్టుకోవటమే. డబ్బు ఏం చేసుకుంటారా? మీ బొంద మీద వేసుకుంటారా? బొంద మీద కూడా చిల్లర తప్పని జల్లర మీకు తెలుసుగా. ఎందుకు తెలియదు? ఇన్ని సావులు చూశారు, ఇన్ని సావులు దగ్గరికి వస్తున్నారు, తెలియదు.
డబ్బే సర్వస్వం. డబ్బిస్తేనే మాట్లాడతారా? డబ్బిస్తేనే ప్రేమిస్తారా? డబ్బిస్తేనే మీరు ఛీ మీ బతుకులు జడ. డబ్బు కొన్నిటికి పనికిరాదు, కొన్నిటికే పనికొచ్చిద్ది. అర్థమైందా? అయినా డబ్బు ఎవ్వరి దగ్గర నిలబడదు. అది వస్తుంటుంది, పోతుంటుంది. మనం ఆస్తి రూపేణా కానీ, లేకపోతే స్థలాలు, లేకపోతే బంగారం పనిముట్లు అలా కొనుక్కొని పెట్టుకోవడం. డబ్బు ఇట్ట కట్టల కట్టలు నీ చేతిలో ఉంటుందా? ఎప్పుడన్నా చూసారా డబ్బులు? సంపాదిస్తే ఇక తెలిసేది. ఏ కాడ కాళ్ళే కొట్టేద్దాం, వీళ్ళే కొట్టేద్దాం, వాళ్ళని మోసం చేద్దాం, వీళ్ళని మోసం చేద్దాం, కొంపలేమట తిరగడం తప్పనిటి మీరు ఎప్పుడు సంపాదించారు? అందుకే డబ్బు గురించి తెలియదు. ఇచ్చిన రోజులు బాగా తీసుకొని వాడుకున్నారు, ఇప్పుడు ఇవ్వకపోతే పనికి రావట్లేదా? మీ బతుకులు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయి ఒక్కసారి చూసుకోండి. ఇప్పుడు ఏమి ఇట్లేదని మాట్లాడుతున్నారు కదా, చూసుకోండి ఒక్కసారి. చూస్తే మీకు అర్థమైంది. ఒక్క మాట మనం మాట్లాడుతున్నామంటే దాని వెనక మాలు ఎన్ని అర్థాలు వస్తాయి ఒక్కసారి ఆలోచించాలి. 10 మందిలో ఉండి మనం ఒక మాట మాట్లాడితే మనం అటు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు 10 మంది 10 రకాలుగా మాట్లాడతాడు. ఈ బతుకులు అవసరమా? అందుకే ఎక్కడ ఏం మాట్లాడినా ఏం చేసినా ఒక్కసారి వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి. డబ్బు, ఇల్లు వాకిళ్ళు, బళ్ళు, బంగారాలు ఇవి సస్తే రావు. నీకు వచ్చేది నీ మంచి పేరే. నువ్వు ఎదటాళ్ళకి ఏం చేసావు, నువ్వేం చేయించుకున్నావు, చేపించుకొని ఎవరు చూశారులే మనల్ని, అందరు పోయారులే, మనకు ఎవరుండారులే అడిగేవాళ్ళు, మనం వెర్రవీగుదాం అనుకుంటే పైవాడు. ఇది కంప్యూటర్ కాలం. మనం ఎట్ట టిక్కు అని కింద లెక్కలేస్తున్నాం కదా. ఒక్క నిమిషంలో ప్రపంచం అంతా లెక్క వేయగలను ఆ సృష్టికర్త. దేవుడు భయం ఏ మనిషికి అయితే ఉంటుందో ఆ మనిషి అతిగా మాట్లాడరు, అతిగా ఆశపడరు, అతిగా ఆవేశపడరు. దేవుడు భయం లేక మీరు ఎట్లంటే అట్లా మాట్లాడి, ఎట్లంటే అట్లా విర్రవీగి ఎదుటి మనుషులను టార్చర్ పెడుతున్నారు. ఇదంతా ఊరకే బాదు. కొన్ని రోగాలు ఉన్నాయి మీ గురించి, కొన్ని పనులున్నాయి, అవన్నీ భూమి మీద తీర్చుకుంటాం. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. దేవుడు ఎన్ని చేసినా తప్పులు, తెలిసి చేసినా తెలియక చేసినా నన్ను క్షమించేసేయండి అని ఇట్లా ఒక్కసారి క్షమించమని దేవుణ్ణి అడిగి మన మనసు మార్చుకుంటే బస్ అంతే, తప్పులు క్షమించబడతాయి. అట్లా కాదు నేను ఇంతేను, నేను ఇలాగే బతుకుతాను, నేను ఇలాగే ఉంటాను, నాకు అద్దు ఆపు లేదంటే చేసుకోండి, మీ ఇష్టం. మీ ఇష్టం. తల్లులు పిల్లలకి అనుభవిస్తారు. ఎందుకో తెలుసా? మీరు చేసింది 4-5 కుటుంబాలనే నాశనం, కానీ 100 తరాలైనా మీరు పురుగులు, ఈగలు, దోమలైనా, కుక్కలు, నక్కలైనా ఇవన్నీ ఎమ్మడబడతాయి. ఎమ్మట వచ్చి ఒక్కోటి తీర్చుకునేసరికి ఎన్ని జన్మలైద్దో. ఇదంతా అవసరమా? కొద్దిగా ఇట్లా మూసుకొని ఎదటోళ్ళు ఏం చేస్తున్నారు, ఏది అన్యాయం, ఏది న్యాయం, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం చాలా అవసరం. మీరు మాట్లాడే మాటలకి ఎదటోళ్ళు ఎంత బాధపడుతున్నారు ఆలోచించరా? ఏం చేసినా చేయకపోయినా ఎదట మనిషిని బాధ పెడతాం చాలా తప్పు. ఉన్నాయి లేని మాట్లాడి ఎదట మనిషిని బాధ పెడతాం చాలా తప్పు. మీ అవసరాలు తీర్చిన రోజులు దేవతలు, మీకు అవసరం తీర్చినప్పుడు, మీ మాట వినప్పుడు మీకు తెయ్యాలా? ముష్టి మొఖాలరా, ముష్టి ఎత్తుకున్నా కానీ వెళ్ళి మీకు ₹1 కూడా ఎవరు వేయరు. ఎందుకో తెలుసా? దున్నపోతులు తీరున్నారు, అడుక్కుంటున్నారు. ఏంటి ఏదైనా పని చేసుకోండి అంటారు. అర్థమైందా? ఎక్కడ వేసే అయాసాలు అక్కడ వేసి, ఎక్కడ మాట్లాడే మాటలు అక్కడ మాట్లాడి అని నవ్వుకుంటున్నారా? నవ్వుకోండి, టైం వస్తుంది కదా, అప్పుడు ప్రపంచం అంతా నవ్విద్ది మిమ్మల్ని చూసి. ప్రపంచం అంతా. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను తెలుసా? తెలుసు కదా మీకు. ఎందుకు తెలియదు? చేయించుకున్న వాళ్ళకి తెలియదా? ఎంత చక్కగా, ఎంత వైనంగా అడుగులకు మడుగులొత్తి చేయించుకొని అవసరాలు తీరాక ఒడ్డును పడ్డాక ఎంత వగలబడుతున్నారే తల్లులారా, ఎంత వగలబడుతున్నారే అసలు.
ఇది మనిషి నిజ స్వరూపం. అందుకే గుట్టలు గుట్టలు చేస్తున్నారు భూప్రపంచంలో. జనం తెప్పలు తెప్పలు చస్తున్నారు. ట్రైన్లు పెడుతున్నాయి, ఫ్లైట్లు పెడుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, గాల్లో రోగాలు వస్తున్నాయి. ఇన్ని సృష్టించాడు దేవుడు మీలాంటి వాళ్ళని చూసే. అర్థమైందా? ఇప్పుడు కూడా ఇరుగు పరుగు దగ్గరికి వెళ్ళి మేము ఇలా బతికాము, మేము అలా బతికాము నీతి వాక్యాలు చెప్పారనుకో, దవడ పళ్ళు రాలిపోతాయి. బతికింది మీరు కాదు, బతికిచ్చింది మీరు కాదు. పిల్లల్ని ఎవరో బతికిస్తే మీరు అనుభవిస్తున్నారు. ఓకేనా? ఇది కాదు అంటే మూతి పళ్ళు రాలిపోతాయి. ఎక్కడుంటే అక్కడికి వచ్చేసేసి కొడతా. ఏంటే మీకు చేసేసి మీకు అన్నీ చేసి పిల్లలు పెద్దగైనప్పుడు చేయాలి, డెలివరీలు చేయాలి, పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళు చస్తే సావులు చేయాలి. అంత పిచ్చోళ్ళకి కనపడుతున్నాము మీ కళ్ళకే. ఏ మాట పెడితే ఆ మాట మాట్లాడడానికి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. తెలుసా? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఊరుకుంటున్నారు కదా అని ఇది చేస్తున్నారా? చిన్న ఫోన్ చేసి మాట్లాడటానికి మీకు అంత బాధగా ఉంటే ఇవన్నీ చేసి ఎంత చెందినాక ఈ మనసుకి ఎంత బాధ అనిపిస్తుంది? ఎక్కువ మాట్లాడొద్దు, ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేయొద్దు. ఎవరి లిమిట్లో వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఎందుకో తెలుసా నేను ఈ మాట అనేది? అన్నీ చేసిన వాళ్ళే నోరు మూసుకొని టైము కాలానికి వదిలేసి పని చేసుకుంటున్నారు. మీరేంటి విర్రవీగుతున్నారు? ఏం చెయ్యకుండానే నేను అది చేశా, నేను ఇది చేశా, తెప్పలు కొట్టుకొచ్చేస్తున్నాయి మాటలు. ఇది నాశనానికే. అర్థం అవుతుందా? ఇరుగు పొరుగు దగ్గర వెళ్ళి కూర్చొని మాట్లాడంగానే కాపురాలు నిలబడవు. వాళ్ళు వచ్చి పెళ్ళిళ్ళు కూడా చేయరు. మాట్లాడదానికి ఫోన్ చేసి చిన్న మాటలు మాట్లాడి ఇంత ముద్ద పెట్టి 10 రూపాయలు కొనుక్కెళ్తాను. మీకు అంత బాధగా ఉందా? ఇది ఎవరి గురించి మాట్లాడుతుందని ఏంటో మీకు బాగా తెలుసు. ఎందుకంటే ఇవేగా మీరు రోజు రొటేషన్ ఊరేది. ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరేం చేస్తున్నారు, ఎవరేం తింటున్నారు. ఇంక అసలు మీకు వేరే పనే ఉంది. లట్ట తింటారు. 2 పళ్ళాలు వేసుకొని లపా తింటారు. రాగానే బాత్రూమ్కి వెళ్తారు. ఎవరేం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం తింటున్నారు, ఎలా, ఇదేగా ఇంక అసలు పని ఏముంది. అందుకని నూరబాకండి వేసి. ఇప్పుడైనా సరే మనసు మార్చుకుంటే బాగుంటుంది. రోడ్డు మీద తన్నించుకోవద్దు. అర్థమైందా?